విడివిడిగా ఏం చూపించలేదు రీడింగ్ ఆర్డర్లో నాకు. సో ఇలా కూడా డ్రాగ్ చేసి చేయొచ్చు. మనకి ఏది ఫిగర్ అనేది మొత్తం ఫిగర్ కాబట్టి ఎట్లా చేసినా ఇప్పుడు ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ అండి, మీరు విడివిడిగా చేశారు, నేను దీని అన్నిటి కలిపి ఒక ఫిగర్ టాగ్ ఇస్తాను, అన్నిటికి కలిపి ఒకటే ఫిగర్ వచ్చేసిద్ది. ఒక 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 సమ్ స్టెప్స్ వరకు విజిబుల్ ఓకే. ఒకసారి ఏమో కొన్ని ఫైల్స్ కి ఏమవుతాయి అంటే ఇన్సైడ్ ట్యాగ్స్ వెళ్ళిపోతా ఉంటాయి. కంటెంట్ ప్యానల్ లో మీరు ఫస్ట్ ఒక ట్యాగ్ ఇస్తారు H1 అని వచ్చి, దాన్ని మీరు పీ ట్యాగ్ చేసినప్పుడు ఏమైందంటే ఈ H1 లోపల మళ్ళీ ఇంకో పీ ట్యాగ్ క్రియేట్ అవుతుంది కంటెంట్ ప్యానల్ లో. దాని లోపల మీరు ఇది పీ ట్యాగ్ లిస్ట్ గా మార్చుకున్నారు అనుకోండి, దాని లోపల మళ్ళీ అది బాడీ ఇలా మారుతుంది. సో అందుకని చేసేటప్పుడు ఏం ట్యాగ్ ఇవ్వాలో అవే ట్యాగ్ ఇవ్వండి. కొన్ని ఫైల్స్ ఇష్యూస్ వల్ల అలా వస్తాయి. సో మీకు ఎక్కడ అలా వచ్చింది అనేది నాకు వెంటనే అప్పుడు మీరు ఎప్పుడైతే డౌట్ వచ్చిందో అది నాకు స్క్రీన్ షాట్ పెట్టుంటే నేను చెప్పేవాడిని. సో ఇక్కడ ఇది పెట్టారు, ఇది ఆటోమేటిక్ గా ఇదే కదా, ఇది ఆల్రెడీ ఆటోమేటిక్ ట్యాగ్ తో వచ్చింది ఇది. సో మీరు దీన్ని ఫైనలైజ్ చేసుకుంటారంటే ఎలాగా? మీరు కదా ట్యాగ్ చేయాల్సిన ఫైల్ ని. ఇప్పుడు ఆల్రెడీ మీరు క్లియర్ పేజ్ చేయకుండా ట్యాగ్ చేస్తున్నారు, అదే అనేది. అదే చేస్తే మరి ఇలా రాకూడదే, ఇలా రాదు. నేను అడిగాను మీకు, డిడ్ యూ క్లియర్ ద పేజ్ సెక్టర్ ట్యాగ్ మాన్యువల్లీ అని అంటే లేదండి, నో సార్, మోడిఫైడ్ ద పీడిఎఫ్ ట్యాగ్ దట్ యూ హ్యావ్ గివెన్ అని పెట్టారు. సో మోడిఫై చేస్తే ఆల్రెడీ ఈ ఫైల్ చూపిస్తాను చూడండి, నేను మీకు వాట్సాప్ లో పంపించిన ఫైల్ మీకు చూపిస్తాను. కన్ఫ్యూజన్ ఏం లేదు, మీరు అనవసరంగా మిమ్మల్ని మీరు కన్ఫ్యూజ్ చేసుకున్నారు అంతే. ఇక చూడండి, ఈ ఫైల్ ఓపెన్ చేస్తున్నాను. సో ఆల్రెడీ ఇన్బిల్ట్ గా ట్యాగ్స్ ఉన్నాయి, ఇవి ఆల్రెడీ ట్యాగ్ అయిపోయింది. చూడండి ఇక్కడ పాత్ ట్యాగ్ అయి ఉంది. మీరు ట్యాగ్ అయిన దాని మీద మళ్ళీ ట్యాగ్ చేస్తే, మీరు జోన్ చేస్తే ఒక ఫిగర్ అయింది. ఇప్పుడు చూడండి, నేను జోన్ చేసి చూపిస్తాను. ఒకవేళ మీరు ఉన్నదాన్ని రీట్యాగ్ చేస్తున్నారు అనుకుందాం, ఇప్పుడు మీరు ఏం చేయాలంటే సో ఇలా ట్యాగ్ చేస్తాను, అప్పుడు నాకు కనిపించలేదు. ఎందుకని అవ్వలేదు అంటే ఆటోమేటిక్గా ఇన్బిల్ట్ గా ట్యాగ్స్ ఉన్నాయి విడివిడిగా. ఆల్రెడీ విడివిడిగా ఉన్న ట్యాగ్స్ మీరు క్లియర్ పేజ్ చేసి ట్యాగ్ చేయాలి. అలా ట్యాగ్ చేయకుండా ఉన్న దాన్నే మీరు మోడిఫై చేస్తున్నారు. అప్పుడు ఇవి సార్ అది నేనే ఫస్ట్ పేజ్ అది మోడిఫై చేశాను సార్, మళ్ళీ స్ట్రక్చర్ చేంజెస్ చేశాను. సో ఇప్పుడు నేను మీ ముందే చేసి చూపించాను, మరి అలా నాకు మిస్ అయ్యి మొత్తం ఒకటే ట్యాగ్లోకి వచ్చేసింది. సో ఇలాగ చేయొచ్చు. మరి మీరు ఎక్కడ మిస్ చేశారని నాకు ఎగ్జాక్ట్ తెలియదు. ఆటోమేటిక్ గా ఇన్బిల్ట్ గా వచ్చినాయి, చూడండి ఇక్కడ కూడా ఇన్బిల్ట్ గానే ఉంది. సో మీరు ఈ ఫైల్ ఎలా చేయాలంటే మొత్తం క్లియర్ చేసుకొని ఫ్రెష్ గా స్టార్ట్ చేసుకుంటే ఇప్పుడు క్లియర్ గా వచ్చింది. లేదు అనుకున్నప్పుడు ఆ ట్యాగ్స్ ని మోడిఫై చేయాలి అనుకున్నప్పుడు ఈ అన్నెసరీ స్పేసెస్ ని ఆర్టిఫాక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే పీ ట్యాగ్స్ లాగా ఇక్కడ ఉంటాయి మనకి. చూడండి ఇక్కడ ఒక స్పేస్ కనిపిస్తుంది, ఇక్కడ ఇది అన్నెసరీ స్పేస్. దీన్ని మేము మోడిఫై చేసుకుంటా అన్నప్పుడు హెడ్డింగ్ లెవెల్ కి వాళ్ళు కొన్ని టైటిల్స్ అడుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి మెయిన్ H1 అంతా ఉంది, దీనికి మెయిన్ టైటిల్ ఏదో సంథింగ్ సమ్ అసైన్మెంట్స్ అనో ఏదో ఇవ్వమంటారు. సో అప్పుడు మీరు అలా పెడతారు అనమాట. సో కన్ఫ్యూజన్ ఏం లేదు. ఈ ప్రజెంట్ అయితే వీటి జోలికి వెళ్ళొద్దు. మనకి మోస్ట్ క్లయింట్స్ ఎవరు అసలు వాడరు, ఎక్కడో రేర్ కేసెస్ లో ఒక పాసిబిలిటీ క్లియర్ ఇచ్చారు మనకి యాడ్ ఆఫ్ ప్రోడక్ట్స్ వాళ్ళు. సో మనం యాడ్ చేసుకోవడానికి సో లిస్ట్ అనేది బయట ఉండాలి, లోపల పెట్టారు. సో ప్రాపర్టీస్ లిస్ట్ నంబరింగ్ నంబర్స్, సో లేఅవుట్ లిస్ట్ కూడా పెట్టమన్నాను. సో నో ప్రాబ్లం. ఫిగర్ కి ప్రాపర్టీస్, ఫిగర్ కి ప్లేస్మెంట్ బ్లాక్ పెట్టమన్నానండి. నెక్స్ట్
ఇక్కడ కూడా లిస్ట్ అనేది బయట ఉండాలి, మెయిన్ లిస్ట్ చూడండి ఇక్కడ. సో ప్రాపర్టీస్, సో ఇక్కడ కూడా లిస్ట్ మిస్ చేశారు. సో ఇక్కడ సపరేట్ ఎలా రావాలి సార్, ఇక్కడ వర్క్ చేసి ఉంటారు సార్, ఓకే ప్రాబ్లం లేదు. అవును అవునవును. స్ట్రింగ్ అనేది ఎక్కువ వాడతారని నేను తర్వాత చెప్తాను. అది లింక్స్ దగ్గర వాడతారు స్ట్రింగ్. నేను ఇవాళ ఈ సెషన్ లో నేను అది చెప్తాను, ఇవాళ జరగబోయే సెషన్. స్ట్రింగ్ పెట్టకూడదండి, అర్థం వస్తుంది కొన్ని చోట్ల, కొన్ని ఫైల్స్ కొన్నిటికి స్ట్రింగ్ పెట్టకూడదు, నేమ్స్ పెట్టాలి. అవి నేమ్సే పెట్టాలి వాటికి. నేను అందుకని మీకు ఇచ్చిన డాక్యుమెంట్స్ లో కూడా అది నేమ్ స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టాను మీకు. సో నేమే ఉండాలి ప్రాపర్టీస్ కి. సో స్ట్రింగ్ అని ఎక్కడ వాడాలనేది ఈ సెషన్ లో మీకు చెప్తాను. సో అన్నిటికీ మోస్ట్లీ ఫిగర్ ప్లేస్మెంట్ బ్లాక్ మిస్ అయ్యారండి, ఈ ఫైల్ చేసిన వాళ్ళు చేసే అది చెక్ చేసుకోండి. సో ఈ లిస్ట్ కూడా దీనికి కంటిన్యూ అవ్వాలి. సో మేబీ ఇక్కడ ఆపేసినట్టున్నారు, సో ప్రాబ్లం లేదు. ఓకే ఓకే. అండ్ మోస్ట్లీ మీరు ట్రై చేయడానికి, ఎక్కువసేపు చేయడానికి, ఎక్కువ ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. మీరు నేను చెప్పిన సెషన్ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మీరు రివైజ్ చేసుకోవడం చాలా టైం పడుతుంది. మళ్ళీ రివైజ్ చేసుకొని ఏం చెప్పారు సార్ అని చెప్పి, లేదంటే సెషన్ మొత్తం రికార్డ్ చేసి మళ్ళీ చెక్ చేసుకొని చాలా టైం పడుతుంది. మోస్ట్ వెంటనే ఒకసారి ప్రాక్టీస్ చేసుకున్న 1 అవర్, తర్వాత మీకు మీ వర్క్స్ వేరే ఏం వర్క్స్ ఉన్నాయో ఆ వర్క్స్ కంటిన్యూ చేసుకోండి. అలా చేస్తేనే అవుతుంది. కానీ మీరు ఈవినింగ్ చేసుకుంటాను, వర్క్ అంతా అయిపోయిన తర్వాత చేసుకుంటానంటే మిస్ అయిపోతారు, ఫ్లో మిస్ అవుతారు. సో ఫ్లో మిస్ అవ్వకూడదు అనుకుంటే నా సెషన్ అయిపోయిన తర్వాత ఒక 1 అవర్ కేటాయించండి, ఒక ప్రాక్టీస్ చేయండి. సో నెక్స్ట్ మీరు మీ ఫైల్స్, మీ వర్క్, వేరే వర్క్ ఏమైనా ఉన్నా ఆ వర్క్ మీరు కంటిన్యూ చేసుకోండి. నా కోసం, నా ప్రాక్టీస్ కి ఒక 1 అవర్ మీరు కేటాయించాలి. ఎందుకంటే ఫస్ట్ ఫైల్ ఇదే కదండి. సో ఇక్కడ డాక్యుమెంట్ టైటిల్ యాడ్, డాక్యుమెంట్ ప్రాపర్టీస్ యాడ్ చేయలేదు, డాక్యుమెంట్ టైటిల్ యాడ్ అయ్యేది. మీరు చెప్పారు ఆల్రెడీ, మెయిన్ అవి మీరు అది చెప్పారు. మెయిన్ అది డాక్యుమెంట్ టైటిల్ కూడా యాడ్ చేయాలి. ఇక్కడ చూడండి, ఫైల్ నేమ్ లిస్ట్ విత్ ఫిగర్స్ అనే ఉంది. మనం ఓకే, డాక్యుమెంట్ ప్రాపర్టీస్ ఏమి యాడ్ చేయలేదు, బుక్ మార్క్స్ యాడ్ చేయలేదు. సో ఫిగర్స్ ఇన్సైడ్ ఉండాలి. మీకు తెలియక అన్నారు, బట్ నేను చెప్తున్నా, ఇష్యూ చెప్పమన్నారు కూడా చెప్తున్నాను. ఇన్సైడ్ ఉండాలి. సో ఈ ఫస్ట్ లిస్టే కదా చేసింది మీరు. సో ఇక్కడ ప్లేస్మెంట్ బ్లాక్ మిస్ అయింది చూడండి. ఇన్సైడ్ పెట్టారు కాబట్టి మీరు అవసరం లేదు అని అన్నారు కదా అంటారు, ఓకే ప్రాబ్లం లేదు. అవుట్ సైడ్ ఉన్న వాటికి కంపల్సరీ మీరు ఫిగర్ పెట్టాలి, అవుట్ సైడ్ వాటికి. ఇన్సైడ్ లో పెట్టినా పెద్ద ప్రాబ్లం లేదు, పెట్టకపోయినా ప్రాబ్లం లేదు. కానీ అవుట్ సైడ్ లో ఉన్న బ్లాక్ లెవెల్ ఫిగర్స్ మాత్రం, బ్లాక్ లెవెల్ అంటే తెలుసు కదా, ఈ అవుట్ సైడ్ లో ఉన్న ఫిగర్స్ అని ఆ లీగల్స్. మీరైతే నేను ప్రాపర్టీస్ పెట్టమన్నందుకు నేను ప్రతి దానికి మీరు ప్రాపర్టీస్ పెట్టుకుంటూనే వెళ్ళండి, నేను చెక్ చేస్తూనే ఉంటాను మీ ఫీడ్బ్యాక్ లో. సో రైట్ నౌ మీరు అన్ని ప్రాపర్టీస్ పెడుతూనే ఉండండి. సో ఇక్కడ వరకు ఇదే కదండి, ఇక్కడ వరకే కదా ఫస్ట్ లిస్ట్ వరకు క్లియరే కదండి. బుక్ మార్క్స్, డాక్యుమెంట్ టైటిల్, మెటా డేటా యాడ్ చేయలేదు. సో ఈ ఫైల్ లో కూడా మెటా డేటా యాడ్ చేయలేదు. సో టైటిల్ మిస్ అయ్యారు, ప్రాపర్టీస్ మిస్ అయ్యారు, లాంగ్వేజ్ లాంగ్వేజ్ ఇన్బిల్ట్ గానే ఉంది కాబట్టి సరిపోయింది. కొన్ని డాక్యుమెంట్స్ కి లాంగ్వేజ్ ఎంటీగా ఉంటాయి, ఎంటీగా ఉన్నప్పుడు మీరు సెలెక్ట్ చేసుకోవాలి. మెయిన్ అసలు మీరు ఫైల్ నాకు ఇచ్చేటప్పుడు చెక్ చేయాల్సిన మినిమం రిక్వైర్మెంట్స్ అనమాట. డాక్యుమెంట్స్ అనేవి మినిమం ఉండాలి, మెటా డేటా మినిమం యాడ్ చేయాలి. సో అది, సో ఓకేనండి, క్లియరేనా? లేదు, అంటే నేను మీకు చెప్పేటప్పుడు 5 ఫైళ్ళు కంప్లీట్ అన్ని పేజెస్ ఏమన్నట్టు చెప్పాను. సరే ఓకేలేండి, ప్రాబ్లం లేదు. సో దానికోసం మనం టైం వేస్ట్ చేసుకోవద్దు, ఏం ప్రాబ్లం లేదు. సో మినిమం మీ ఎర్రర్స్ మీకు తెలిసినాయి కదా, చాలు నాకు. సో నేను నెక్స్ట్ సెషన్ లోకి వెళ్ళిపోతాను, ప్రాబ్లం లేదు కదండి, కంటిన్యూ చేసేయచ్చు కదా. ఓకే. సో ఇప్పుడు మీరు ఇందాక అడిగారు స్ట్రింగ్ అనేది, ఇప్పుడు లింక్ దగ్గర నేను చెప్తాను చూడండి. లింక్ ప్రాపర్టీస్ కూడా పెట్టాలి మనం.
సో ఈక్వల్ పే అని ఆ ఫైల్ ఉంది కదా, ఆ ఫైల్ మీకు సో లింక్స్ కూడా ప్రాపర్టీస్ ఉంటాయండి. సో ఈ ఫైల్ నేను ప్యాక్ వ్యాలిడేటర్ లో వేస్తున్నాను చూడండి శాంపిల్ ని. లింక్ సంబంధించిన ఎర్రలు మాత్రమే చూడండి, అన్ని చూడొద్దు మీరు. నేను దాని గురించి చెప్తాను చూడండి. సో ఆల్టర్నేటివ్ డిస్క్రిప్షన్స్ లో ఇది యానోటేషన్స్ అంటే లింక్ కి సంబంధించినవి అండి, గుర్తుపెట్టుకోండి. నేను అప్పుడు సపరేట్ చెప్తాను. సో ఎర్రర్ ఎక్కడ ఉందో చూపిస్తాను చూడండి. సో ఫస్ట్ మూడు ఎర్రలు చూడండి ఎక్కడ చూపిస్తున్నాయి చూడండి. నేను జూమ్ చేశాను. సో ఫస్ట్ లింక్ దగ్గర చూపిస్తున్నాయి. ఫస్ట్ 2-3 లింక్స్ అంటే ఒకటే లింక్ దగ్గర, ఇదంతా స్ప్లిట్ అయినా ఒకటే లింక్, మెయిన్ లింక్, మెజ్జర్ లింక్ ఇది స్ప్లిట్ అయింది. సో దీనికి మీరు ఏం చేయాలి అని అంటే, ప్రాపర్టీస్ లో సార్ చూడండి, నేను ఎల్ క్లిక్ చేస్తున్నాను షార్ట్ కట్. సో లింక్ ప్రాపర్టీ, ఇవి మీరు యాక్షన్స్ లో మీరు వెబ్ లింక్ ఉంది కదా, అది కాపీ చేసుకుంటున్నాను. ఆ కాపీ చేసుకొని ఇక్కడ చూడండి, రైట్ ప్రాపర్టీస్ రైట్ క్లిక్ ఇచ్చి పి షార్ట్ కట్ లోకి వెళ్ళాను. సో ఇక్కడ చూడండి మీరు, మనం లిస్ట్ కి ఫిగర్ కి ఎడిట్ అట్రిబ్యూట్ ఆబ్జెక్ట్స్ లో పెడతాం మనం. సో దీనికి మాత్రం ఎడిట్ ట్యాగ్ లోకి వెళ్తాం. ఓకేనండి, క్లియర్ అన్నా? ఎడిట్ ట్యాగ్ లో కే అనే ఆబ్జెక్ట్ ఉంటుంది. ఏ ఫైల్ దేనికైనా సరే కే అరే అనే కే సంబంధించిన ఆబ్జెక్ట్ ఒకటి ఉంటుంది. ఇంకా సో లోపల ఓపెన్ చేస్తే చూడండి, మనం ఇచ్చిన ఓబిజార్లు 3 ఓబిజార్లు ఉన్నాయి ఈ లింక్ కి. ఇక చూడండి 3 ఓబిజేఆర్లు ఉన్నాయి మన ఒక లింక్ కి, మెయిన్ లింక్ కి 3 ఓబిజార్లు స్ప్లిట్ అయి ఉన్నాయి. సో మీరు ఏం చేయాలి అని అంటే, ఆ ఎర్రర్ పోవడానికి ప్రాపర్టీస్ లో ఎడిట్ ట్యాగ్ లోకి వెళ్ళండి. ఎడిట్ ట్యాగ్ లో కే అరేలో ఇక చూడండి డిక్షనరీస్ 3 డిక్షనరీస్ ఉన్నాయి, ఎందుకంటే 3 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. కే అరేలోనే ఉంటాయండి ఇవన్నీ, మనకు అన్నెసరీ జోలికి వెళ్ళొద్దు. మెయిన్ కే అరే ఒకటి చూపిస్తుంది. సో ఎడిట్ ఇక్కడ చూడండి. సో ఇక్కడికి వెళ్ళాను నేను, అంటే మనకి మొత్తం 3 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, కన్ఫ్యూజన్ ఏం లేదు, ఎందుకంటే ఇక్కడ 3 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. సో ఇక్కడ కూడా 3 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే న్యూ ఐటెం క్రియేట్ చేసుకున్నా చూడండి, మీకు స్క్రీన్ షాట్ కూడా పెడతాను. సో ఇక్కడ చూడండి, మీరు ఏ లింక్ అయినా సరే, లింక్ అంటే చూడండి ఇదే CONTENTS కంటెంట్స్. తర్వాత వాల్యూలో మనం ఏవైతే కాపీ చేసుకున్నామో లింక్ సంబంధించింది. సో నేను క్లోజ్ చేస్తున్నాను, కాపీ అవ్వలేదు సరిగ్గా. సో మళ్ళీ నేను కాపీ చేసుకున్నాను, కాపీ చేసుకున్నాను. సో రైట్ క్లిక్ ఇచ్చాను, ప్రాపర్టీస్ లోకి వెళ్ళాను, ఎడిట్ ట్యాగ్ లోకి వెళ్ళాను, కేఆర్ఏలో ఆబ్జెక్ట్ డిక్షనరీలో ఒక న్యూ ఐటెం తీసుకున్నాను, ప్లస్ దగ్గర ఇక్కడ న్యూ ఐటెం తీసుకున్నాను. సో కంటెంట్స్, ఆ లింక్ పేస్ట్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి స్ట్రింగ్ అని పెట్టాను, స్ట్రింగ్ అని పెట్టి ఓకే కొట్టాను. సో క్లోజ్ చేసి సేవ్ చేస్తాను చూడండి. ఇప్పుడు మనకి ఇక్కడ 3 ఎర్రర్లు ఉండాలి ఫస్ట్ పేజ్ లో చూడండి. ఇప్పుడు నేను మీకు అది మళ్ళీ 5 డేస్ చూపిస్తాను. ఇప్పుడు నోట్ చేస్తున్నారు కదా ఫస్ట్ లింక్ అక్కడ లింక్స్ దగ్గర. మళ్ళీ ఓపెన్ చేస్తున్నా, రిజల్ట్ ఇన్ డీటెయిల్ యానోటేషన్స్ దగ్గర చూడండి. ఫస్ట్ లింక్ చూడండి, ఫస్ట్ లింక్ దగ్గర నేను ఆబ్జెక్ట్ లో ఇక్కడ పైన ఉన్న లింక్ నేను క్లియర్ చేశాను, కంటెంట్ స్ట్రింగ్ పెట్టాను. సో ఎర్రర్ అనేది పోయింది. ఇప్పుడు రిమైనింగ్ 2 లింక్స్ ఉన్నాయి ఆ పేజ్ లోనే. సో నేను వాటికి కూడా పెడతాను, పెట్టి మీకు ఎర్రర్ చూపిస్తాను. ఇప్పుడు సేమ్ ప్రాపర్టీస్ లో ఎడిట్ ట్యాగ్ లో ఆబ్జెక్ట్ డిక్షనరీలో ఫస్ట్ ది పెట్టేశాను ఇక్కడ ఆల్రెడీ. ఇక చూడండి ఓపెన్ చేశాను, కంటెంట్స్ లో ఉంది. సో క్లోజ్ చేసి సెకండ్ లో ఓపెన్ చేస్తున్నాను. సెకండ్ లో కూడా న్యూ ఐటెం తీసుకొని కంటెంట్స్ స్ట్రింగ్, ఇది స్ట్రింగ్. ఓకే,
సో థర్డ్ది న్యూ ఐటమ్ కంటెంట్స్ పేస్ట్ స్ట్రింగ్. ఓకే, సేవ్ చేసుకుంటున్నాను క్లోజ్ చేసి. సో ఆ ఫస్ట్ 3 ఎర్రర్స్ మనకి క్లియర్ అవ్వాలి. annotations లో డిస్క్రిప్షన్స్ లో ఫస్ట్ 3 ఎర్రర్స్ చూడండి, మిస్ అయిపోయినాయి. నెక్స్ట్ వేరే లింక్ చూపిస్తుంది మీకు ఎర్రర్. ఇక్కడ వరకు అర్థమైందండి? సో మీరు కంటెంట్ లో స్ట్రింగ్ ఎందుకు పెట్టాలి అని మీరు అడగవచ్చు. సారీ, సో ఇఫ్ ఇన్ కేస్ నేను ఈ ప్రాపర్టీస్ లో స్ట్రింగ్ బదులు నేను నేమ్ పెడతాను. చేంజ్ ఐటమ్ లో సారీ ఇది డిలీట్ చేస్తున్నాను చూడండి, ఇక్కడ డిలీట్ చేసేసి సో న్యూ ఐటమ్ దగ్గర కంటెంట్స్ లో పేస్ట్ చేస్తున్నాను, సేవ్ చేస్తున్నాను, క్లోజ్ చేసి సేవ్ చేసాను. సో ఆ ఫైల్ తెచ్చి ప్యాక్ వేస్తున్నాను. డిస్క్రిప్షన్స్ annotations. ఇక చూడండి ఎర్రర్ చూపించింది, అంటే నేమ్ పెట్టడం వల్ల ఎర్రర్ చూపించింది. సో స్ట్రింగ్ ఉంటే ఎర్రర్ క్లియర్. సో అందుకని ఇక్కడ మనం వాడేటప్పుడు స్ట్రింగ్ వాడాలి లింక్ దగ్గర. సో క్లియరేనా అండి? సో లిస్ట్ కి ఫిగర్ కి వేరే ఏదైతే ఫిగర్స్ పెడతామో మోస్ట్లీ వాటన్నిటికి మనం నేము లిస్ట్ ప్రాపర్టీస్ మెన్షన్ చేస్తాం. బట్ లింక్స్ కానీ యానోటేషన్స్, అంటే లింక్స్ లో యానోటేషన్స్ అని చాలా రకాలు ఉంటాయండి, వాటి గురించి నేను తర్వాత చెప్తాను. వాటిలో లింక్ అనేది ఒక పార్ట్ అనమాట. సో ఆ లింక్ కి మనం ఈ ప్రాపర్టీస్ పెడతాం అనమాట. ఈ వాల్యూలో స్ట్రింగ్ దగ్గర వాల్యూ టైప్ లో స్ట్రింగ్ పెట్టుకొని వాల్యూలో మనం ఏవైతే లింక్ ఉందో వెబ్ యూఆర్ఎల్ లో పేస్ట్ చేసుకుంటామో, కీలో కంటెంట్స్ ఉంటాయి. సో అది ఇంకొకటి వేరే ఫైల్ ఒకటి ఈ పేజ్ లో వేరే ఎక్కడన్నా మీకు లింక్స్ లో వెబ్ లింక్స్ లో రకాలు ఉంటాయి చూడండి. వెబ్ లింక్స్ లో చాలా రకాలు ఉంటాయి. మోస్ట్లీ మనం ఫైల్స్ లో వచ్చేది వెబ్ లింక్స్ అంటే డైరెక్ట్ గా, ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. google.com అనేది ఒక వెబ్ లింక్. ఓకే, ఇదేంటిదండి? ఇది ఒక వెబ్ లింక్, ఇది ఒక మెయిల్. ఇది మీరు సేమ్ ఇది మీరు ఈపబ్ కానీ వాళ్ళు వాడేటప్పుడు కూడా మీకు డిఫరెన్షియేషన్ ఉంటాయి వీటికి. సో వీటికి కూడా మనం ప్రాపర్టీస్ ఏం పెట్టాలని మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ అయితే మనకి ఎక్కడ లింక్స్ కనిపించలేదు. సరే, నేను ఒక యాక్చువల్ గా ఈ ఫైల్ అక్కడ కనిపించట్లేదు. సార్ ఫస్ట్ పేజ్ ఉన్న ఫోటో మీకు ఇక్కడ ఒక లింక్ క్రియేట్ చేస్తాను. గూగుల్ మెయిల్ అని ఎల్ క్లిక్ చేశాను, షార్ట్ కట్
సో ఎండింగ్ లో ఉంది అనుకుందామండి. నేను ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఉంది అనుకుందాం ఇక్కడ. సో వెబ్ లింక్ లో మెయిల్. సో ఇక్కడ మెయిల్ ఉంది టెక్స్ట్ లో. ఈ మిడిల్ అక్కడ టెక్స్ట్ ఉంది. జస్ట్ మనకు వాళ్ళు ఏమి ఇస్తారంటే సో google.gmail.com అనే ఇస్తారు. దానికి మీరు ఏం చేయాలంటే వెబ్ యూఆర్ఎల్ లో mail2 అని యాడ్ చేయాలి. మీరు సేమ్ వాటిలో కూడా వాడతారు అనుకుంటా mail2 అని. mail2 అని యాడ్ చేయాలి మీకు. ఇది క్లియర్ అండి? వాళ్ళంతటికి వాళ్ళు mail2 అని ఇస్తే ఓకే, ప్రాబ్లం లేదు. మోస్ట్లీ ఇవ్వరు. సో జస్ట్ వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఫైల్ ఉంది అనుకుంటే సో ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి చూడండి, వాళ్ళు ఇలా ఇస్తారు. సో వాళ్ళు nicholas.donohue@gmail.com అని ఇచ్చారు. సో దానికి మన లింక్ లో ఏం పే చేసాం చూడండి, ఇక్కడ mail2 అని యాడ్ చేశాను ఇక్కడ. ఇది క్లియరేనా అండి? mail2 కొంచెం రెస్పాండ్ అవ్వండి ఎవరన్నా. ఓకే, mail2 అని మీరు యాడ్ చేసుకోవాలండి. ఇట్లాగా యాడ్ చేసుకొని దీనికి కూడా ప్రాపర్టీస్ చూడండి. ఆల్రెడీ చేసిన ఫైల్ కాబట్టి మోస్ట్లీ సగం చేసిన ఫైల్ అనుకుంటుంది ఇది. సో దాన్ని చూడండి, KRAలో ఆబ్జెక్ట్ డిక్షనరీలో కంటెంట్ లో ఇక్కడ mail2 అనేది మిస్ అయింది. సో ఇది కూడా యాడ్ చేయాలి మీరు. mail2 ఈ ఆబ్జెక్ట్స్ అన్ని KRAలోనే ప్లేస్ అయి ఉంటాయండి, లింక్స్ దగ్గర ఉన్న సంబంధించిన ప్రాపర్టీస్ అన్ని. సో ఇక్కడ చూడండి ఏ అని ఉంది చూసారా, ఇక్కడ ఏ డిక్షనరీలో ఆల్రెడీ మీరు ఏవైతే లింక్ క్రియేట్ చేశారో, సరే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి యాక్షన్స్ లో మనం పెడుతున్నాం కదా. సో దాంట్లో నేను mail2 అని తీసేస్తాను. mail2 తీసేసి ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ జాన్ పెడతాను. చూడండి జాన్ అని పెట్టాను. సో ఇప్పుడు దీని ప్రాపర్టీస్ లో కూడా జాన్ అని అప్డేట్ అయిపోద్ది. KRAలో ఫస్ట్ ఏ డిక్షనరీలో చూడండి, యూఆర్ఎల్ లో సార్ జాన్ అని అప్డేట్ అయిపోయింది. సో దీనికి సంబంధించిన ఆబ్జెక్టులు కూడా మనం కే డిక్షనరీలోనే ఉంటాయి, KRAలో ఉన్న సంబంధించిన డిక్షనరీలోనే ఉంటాయండి. సో అందుకనే మనం ఇక్కడ ప్లేస్ చేయాలి, దాని ప్రాపర్టీ కాబట్టి. ఓకేనా? సో మీరు చూడండి లోపల మీరు అన్ని చెక్ చేస్తే మీకు అర్థం అవుతుంది ఈ యూఆర్ఎల్ అనేది మనం ఏవైతే అక్కడ పేస్ట్ చేసామో. సో లేదంటే ఇక్కడ చేంజ్ ఐటమ్ చేస్తాను చూడండి, ఆ లింక్ పేస్ట్ చేశాను. సో ఇక్కడ పేస్ట్ చేయడం వల్ల ఏమైంది అంటే సో ఇక్కడ కూడా మారిపోతుంది యాక్షన్స్ లో. చూడండి నేను జాన్ అని మార్చాను కానీ అది ఇట్లా వచ్చేసింది. సో ఆ లింక్ కి సంబంధించిన ప్రాపర్టీస్ దగ్గరే ఇవి మనం పేస్ట్ చేసుకోవాలి. ఆటోమేటిక్ గా అప్డేట్ అవ్వదండి. ఇది మామూలుగా మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది లేదు, మీరు ఇలా ఫైల్ ఇలా ఉంటది, మీరు మాన్యువల్ గా మీరు ఇట్లా ఇస్తారు లింక్ అని, లింక్ ఇచ్చి వెబ్ పేజ్ లో పేస్ట్ చేసినప్పుడు ఇలా పెడతారు. సో ఇది మెయిల్ కాబట్టి మెయిల్లో పేస్ట్ చేస్తారు. పేస్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే చెప్పండి. సో ప్రాపర్టీస్ లో ఫైండ్ చేస్తున్నాను, ఫైండ్ ట్యాగ్ చేశాను. సో ఇప్పుడు ఆబ్జెక్ట్ ట్యాగ్ అయిన తర్వాత దాని ప్రాపర్టీ మిస్ అయిద్దండి. ఇప్పుడు ఇది మీరు ఓబిజర్ మీరు క్రియేట్ చేశారు, దాని ప్రాపర్టీ కూడా మీరు క్లియర్ చేయాలి, ఎర్రర్ మీరు సెట్ చేయాలి. అది ఇన్బిల్ట్ గా వచ్చింది ఏ డిక్షనరీ లోపలే ఉంటది. ఇదిగోండి సారీ KRAలో చూడాలి. సో ఏ డిక్షనరీ దగ్గర ఆల్రెడీ మీరు పేస్ట్ చేశారు, దీనికి తగ్గ ప్రాపర్టీ మీరు యాడ్ చేస్తేనే అది యాడ్ అవుతుంది. సారీ, సో స్పెల్లింగ్ కూడా మీరు కంటెంట్స్ అని క్లియర్ గా ఉండాలి. మధ్యలో ఎలాంటి స్పెల్లింగ్ మిస్టేక్ చేసినా అది ఎర్రర్ చూపించేసింది మీకు. ఇక్కడ స్ట్రింగ్ ఉండాలి, నేమ్ ఉండకూడదు లింక్ కి. సో ఇది క్లియర్ ఏనండి?
సో, మీకు ఈరోజు ఏం చేస్తున్నానంటే లింక్ ప్రాపర్టీస్‌లో 2 రకాల ప్రాపర్టీస్ ఉన్నాయి. మెయిల్స్‌కి మెయిల్ టూని యాడ్ చేయాలి. మామూలు వెబ్ యూఆర్ఎల్స్ పేస్ట్ చేస్తున్నాను. సో, నేను ఒక ఫైల్ ఇస్తాను మీకు. సో, సేమ్ లేదంటే ఈ ఫైలే మీకిస్తాను 2 పేజెస్ ఫైలు. మీకు ఇంకా డౌట్ ఉందండి? చెప్పండి పర్లేదు. ఇంకా ఇప్పుడు ఈ చెప్పిన ఈ లింక్ టాపిక్ మీరు మీరు అడగాలండి. మీరు అడిగితేనే మీరు ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తేనే మీకు డౌట్‌లొస్తాయి. ఇప్పుడు నేను సెషన్ క్లోజ్ చేసిన తర్వాత మోస్ట్‌లీ ట్రై చేయండి. 1 అవర్ ప్రాక్టీస్ చేసి తర్వాత మీరు మీ వర్క్ చేసుకోండి. ఏమవుతుందంటే ఈవినింగ్ చేసిన తర్వాత మళ్ళీ నేను ఆ టైంలో మీరు నన్ను డిస్టర్బ్ చేయడం ఎందుకు మీరే ఉండొచ్చు. లేదంటే మీరు చేసిన మీరు వర్క్ చేసి మీరు డౌట్ క్లారిఫై చేయలేకపోయినా నేను ఉండొచ్చు. కన్‌ఫ్యూజన్‌లో ఉంటారు మీరు. అదే నేను సెషన్ తీసుకున్న వెంటనే మీరు ప్రాక్టీస్ చేశారంటే అది మైండ్‌లో ఫైల్ చేసేస్తారు మీరు ఆటోమేటిక్‌గా. సో, లాగ్ అవ్వటం వల్ల ఎప్పుడో ఈవినింగ్ ఫైల్ చేస్తున్నారంటే టాపిక్ అంతా మైండ్‌లోంచి బయటికెళ్ళిపోద్ది. ఎందుకంటే మీరు చేసే వర్క్ అలాంటిది. వేరే దాని మీద కాన్సంట్రేషన్ చేస్తారు. మళ్ళీ ఇక్కడికొచ్చి మళ్ళీ ఈ వర్క్ చేయాలంటే ఆల్రెడీ మార్నింగ్ చేసిన జరిగిన సెషన్ మర్చిపోతారు. సో, రికార్డింగ్ సెషన్ 2 గంటలు ఉండొచ్చు, 3 గంటలు ఉండొచ్చు. మధ్యలో ఆ పర్టిక్యులర్ టైం దగ్గరికెళ్లి మీరు ఎతుక్కోవాలంటే మీకు కూడా కొంచెం లాగ్ అవుతా ఉంటది. సో, అందుకని మోస్ట్‌లీ ఇలా ట్రై ట్రై చేయండి. అండ్ మీరు ఎంతమంది ఉన్నారో అంతమంది ఫైల్స్ నాకు రావాలండి. ఇవాళ 2 వచ్చినాయి. ఇంకా నయం ఇవాళ ఒకటి పెరిగింది. నిన్నైతే ఒకటే వచ్చింది. సో, మోర్ మీరందరూ ఫైల్స్ చేస్తేనే నేను సెషన్ తొందరగా మనందరం పికప్ అవుతాం. మోస్ట్‌లీ మీరు అదే పూజ అండ్ సాహిత్యం మోస్ట్‌లీ మీరే ఇస్తున్నట్టున్నారు. ఎవరిస్తున్నారు నేను అడగట్లేదు. నాకు వద్దులెండి. సో, ఫస్ట్ నుంచి వాళ్ళు కంటిన్యూ అవుతున్నారు. ఫాలో అప్ అవుతున్నారు కాబట్టి నేను చెప్తున్నా. ఆళ్ళ మీద పేర్లే మెన్షన్ చేశాను. సో, మీరందరూ గూడా అవ్వాలనేదే మా ట్రైనింగ్ సెషన్ యొక్క మెయిన్ థీమ్. అందరూ పర్ఫెక్ట్‌గా 100% మీరు మీ ఎఫర్ట్స్ పెట్టాలి. సెషన్‌లో కంప్లీట్‌గా మీ కాన్సంట్రేషన్ పెట్టాలి. ప్రాక్టీస్ అలాగే థరోగా చేయాలి. సో, అప్పుడే మీరు ఈ టాపిక్‌లోకి మీరు ఎక్స్‌పర్ట్‌లవుతారు. ఈ యాక్సెసిబిలిటీ పీడిఎఫ్‌లో. ఇది చాలా ఈజీ అనిపించిద్దండి మీరు ఫ్యూచర్‌లో మీరు ఈపబ్‌తో పోల్చుకున్నా, లేదంటే వెబ్ యాక్సెసిబిలిటీతో పోల్చుకున్నా, పీపీటీ యాక్సెసిబిలిటీతో పోల్చుకున్నా, పీడీఎఫ్ యాక్సెసిబిలిటీయే మాకు బాగుండిద్ది అని అంటారు మీరు. అంత ఈజీగా అనిపించిద్ది ఒకసారి అలవాటయిన తర్వాత. సో, మీరు కంగారు పడొద్దు దీని విషయంలో. చాలా మల్టీ టాస్కింగ్ ఉన్నాయి. మల్టీ టాపిక్స్ ఉన్నాయని మీరు కన్‌ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరమే లేదు. సో, నేను ఉన్నాను మెల్లమెల్లగానే ఎళ్దాం మనకి. ఇంకా చాలా డేస్ ఉన్నాయి మనకి. నియర్లీ 20 డేస్ పైనే ఉంది. సో, ప్రాబ్లమ్ ఏం లేదు. సో, ఇక్కడి వరకు క్లియరే కదండీ మీకు లింక్స్ దగ్గర? లింక్స్, లిస్ట్‌లు. సో, మూడిటికి నేను ప్రాపర్టీస్ కంప్లీట్‌గా చెప్పేసాను మీరు. ఓకే. నేనైతే ఫైల్ ఒక మేడం? చేస్తాను. నేను ఆ ఫైల్‌లో ఈ లింక్ కూడా డిలీట్ చేసి మీకిస్తాను. మీకైతే గుర్తుంది గదా! లేదంటే ఒక లింక్ ఇస్తాను. ఆ లింక్ వరకు ఉంచి మిగతాయన్ని రిమూవ్ చేసేస్తాను. ఓకే. ఓకేనా అండి? నేను కుదిరితే మోస్ట్‌లీ ఈవినింగ్ గూడా మీ ఫీడ్‌బ్యాక్ కోసం నేను ట్రై జేస్తాను. లేదు మీరు వర్క్ ఉంది అని నాకు ముందే ఇంటిమేట్ చేస్తే, దాన్ని బట్టి సెషన్‌ని నెక్స్ట్ డేకి పోస్ట్‌పోన్ చేయడమో ఏదైనా చేసుకుంటాను. హ్మ్. మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మీకు మొత్తం ఒకేసారి లోడ్ ఇచ్చినా మీరు అర్థం చేసుకోలేరు. సో, అందుకని మీ వర్క్ కూడా మీకుంటది.